హాయ్ ఫ్రెండ్స్, మిరాయ్ డైరెక్టర్ బై కార్తిక్ ఘటమనేని, పిక్చరింగ్ తేజ సజ్జా. మూవీ లెంత్ వచ్చేసి 2 hours 50 minutes ఉంటుంది. థియేటర్స్లో రన్నింగ్ అవుతుంది. మూవీ అప్రాక్సిమేట్లీ 50 crores పెట్టారంట. మరి ఇంత తక్కువ బడ్జెట్లో గ్రాఫిక్స్, యాంబిషియస్ ఓరియంటెడ్ మూవీ ఇలా మంచి అవుట్పుట్ తీయడం ఇవ్వడం మెచ్చుకోవాల్సిందే. బేసిక్స్ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, అశోక్ చక్రవర్తి 9 పుస్తకాలు రాస్తాడు. ఆ 9 పుస్తకాలు 9 మందికి ఇస్తాడు. ఈ 9 మెంబర్స్ స్ప్రెడ్ క్రాస్ ద వరల్డ్ అవుతారు. ఇంకా విలన్ ఆ 9 పుస్తకాలను ఆయన సొంతం చేసుకుందాం అనుకుంటాడు. అలా 8 పుస్తకాలు ఆయన సొంతం చేసుకుంటాడు. ఆ ఒక్కటి 9వ పుస్తకం ఆయన సొంతం చేసుకున్నాడా లేదా, మన హీరో ఆ విలన్ కి ఆ పుస్తకం దక్కకుండా ఏం చేస్తాడు అన్నది ఈ మిరాయ్ స్టోరీ. ముందుగా ఈ వీడియోని అయితే లైక్ చేసి, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఎడ్యుకేషన్ పరంగా అయితే విజువల్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అదిరింది. సినిమాలో 5 moments అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అలాగే గెటప్ సీన్ గారి కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది మూవీలో. డబ్బింగ్ అయితే బాగోలేదు. మూవీ కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ లెంతీగా ఉన్నాయి. సూపర్ హీరోస్ ఉన్న సూపర్ పవర్స్ ఉన్నప్పుడు యూజ్ చేసేటప్పుడు చూపించే ఎగ్జైటింగ్ అనిపించాలి మూవీలో, కానీ అంతగా అనిపించలేదు మూవీలో. హీరోతో ఒక స్టిక్ ఉంటుంది, దానికి సూపర్ పవర్స్ ఉంటాయి. ఆ స్టిక్ హిమాలయాలో ఉంటుంది. అది మన హీరో తీసుకునేటప్పుడు కూడా సరిగా చూపించలేదు. తేజ సజ్జా ఇంట్రడక్షన్ అస్సలు బాగోలేదు. ఫైటింగ్స్ కూడా రోప్ వాడినట్లు మనకు అర్థమైపోతుంది. మూవీ అయితే డీసెంట్ మూవీనే, 1 time అయితే వాచ్ చేయొచ్చు.